ధాన్యం దిగుబడి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరిని ధాన్యం దిగుబడి నిదర్శనమని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నీటిపారుదల పౌర శాఖలపై హన్మకొండ కలెక్టరేట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక అంశంగా మంత్రి ఉత్తమ్ చెప్పారు. సన్నబియ్యం పంపిణీ మించిన సంక్షేమ పథకం మరొకటి లేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ మంచి పేరు తేవాలని ఇంజనీర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజనీర్లదే అన్నారు. నాక్లో 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నత పొందిన వారికి మంత్రి ఆర్డర్ కాపీలు అందజేసి మాట్లాడారు. తప్పు జరిగిందని చెబితే చాలు, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పొచ్చు. నిజమైన పేదలకే ఇల్లు కేటాయించాలి, దీనిలో మరో మాట లేదు. ఇల్లు నిర్మాణంలో ఆధునిక సాంకేతికత వాడుతున్నాం. ఫేజ్ 1, ఫేజ్ 4 వరకు జాగ్రత్త సరఫరా చేయాలి. అర్హులకు ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలు పరిశీలించాలి. ఇల్లు నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదు అని పొంగులేటి తెలిపారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో తైవాన్కు చెందిన సీరా నెట్వర్క్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎల్సీజేసీ రెగ్యులర్ సంస్థతో కలిసిన సీరా నెట్వర్క్ 300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. భేటీ అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలగకుండా అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడి పెట్టే వాళ్లకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ప్రాంతాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోడీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో నంబర్ 1గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కల్పించారన్నారు. విజయవాడలో నిర్మించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పనితీరు దృష్టి ప్రధాని ప్రశంసించారన్నారు. రాష్ట్ర యువత కళలను అమరావతి నిజం చేస్తుందని ఆయన చెప్పారు. ఏఐ, గ్రీన్ సిగ్నల్, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జనగణనతో పాటు కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కులగణన ప్రాతిపదికను తీసుకొని కేంద్రం కులగణన ప్రక్రియ చేపట్టిందని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక కులగణన ప్రక్రియలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మోడల్ను అనుసరించాలని ఏఐసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సైతం తీర్మానం చేశారు. ఇక దీనిపై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి గురించి అమెరికాకు ముందే తెలుసని ఆరోపించారు. అంతేకాకుండా ఉగ్రదాడి ఎవరు చేయించారు అనేది అమెరికన్ ఇంటెలిజెన్స్ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని, అలాగే సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు సౌదీ ఎంబసీలోనే ముక్కలుగా చేసి చంపారన్నారు. దీన్ని ప్రపంచం మొత్తం ఖండించినా ట్రంప్ మాత్రం $1 మిలియన్ తీసుకొని సౌదీని కాపాడాలని ఆరోపించారు. మౌలిక వసతులను మెరుగుపడితేనే అభివృద్ధి వేగం పుంజుకుంటుందని కేంద్ర మంత్రి అన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. రోడ్డు, రైల్వే, విమాన రంగాల్లో కనెక్టివిటీ పెంచుతామని, జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతుందని వెల్లడించారు. 2014 తర్వాత దేశంలో మౌలిక వసతులు మెరుగయ్యాయని గుర్తు చేశారు. హైదరాబాద్, శ్రీశైలం మధ్య దూరం తగ్గేలా ఎలివేటెడ్ కారిడార్పై కేంద్రం దృష్టి పెట్టిందని తెలిపారు. హైదరాబాద్, విజయవాడ మధ్య హైవేను 6 లైన్గా మార్చే ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. అమరావతి అభివృద్ధి చెందడం తథ్యమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అప్పులు కుప్పలుగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే బాధ్యతలను కూటమి ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి పునఃప్రారంభ వేడుక విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందడం తథ్యమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తేనే అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తాను అక్రమ వసూళ్లను పాల్పడుతున్నానని నిరూపిస్తే రాజీనామా చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. వైసీపీ నాయకులు ఓ పత్రిక పదే అబద్ధాలు చెప్పడం పొరపాటు అయిందని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తాము సరిదిద్దే ప్రయత్నంలోనే ఉన్నామని తెలిపారు. ఇది మింగుడు పడక తమపై అసత్యాలు ప్రసారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని వైసీపీ నేత సాకే శైలజనాథ్ అన్నారు. తదితరాలుగా వెనుకబడిన గురైన ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులను కేవలం అమరావతి నిర్మాణానికి దారపోయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రాంతీయ అసమానతలను మరింత పెంచుతుందని ఆరోపించారు. అసలు నిర్మాణమే జరగకపోని అమరావతి పునర్నిర్మాణం ఏంటని శైలజనాథ్ ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణకు తాగునీటి కష్టాలు మొదలవనున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలపై ఆధారపడి ఉన్న తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారన్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా అవసరాలకు మాత్రం దాదాపు 25 టీఎంసీలకు పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలాల పంపిణీ కోసం త్రిమెంబర్ కమిటీ సమావేశం నిర్వహించాలని కేఎంఆర్సీ నిర్వహించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెంబి మండలం తోతేర తండాకు చెందిన అక్క చెల్లెళ్ళు భానవత్ మంజుల, భానవత్ అశ్వినీలను ఎంసెట్ పరీక్ష రాసి తిరిగి వచ్చే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిలించింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మృతుల తండ్రి భానవత్ రెడ్డి ఉపాధి నిమిత్తం మలేషియాలో ఉంటున్నాడని గమనించారు. వెంటనే ఆయనకు తెలంగాణకు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. కేటీఆర్ ఆదేశాల మేరకు కానక్పూర్ నియోజకవర్గం బీఎస్ఆర్ ఇన్ఛార్జ్ బెక్యూ జానక్ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అకాల వర్షానికి ఇబ్బందులకు గురవుతున్న బాధితులపై రాష్ట్ర మంత్రి సబిత స్పందించారు. సబిత ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ కార్యదర్శి చంద్రశేఖర్ శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లికి చెందిన గంగరత్నమ్మ ఇంటికి వెళ్లి కూలిపోయిన ఇంటిని పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఉండకండి అంటూ జాగ్రత్తలు తెలిపారు. మంత్రి సవితమ్మ ఆదేశాలకు త్వరలోనే మీకు ఇల్లు మంజూరు చేస్తామని స్థానిక నాయకులు అందుకు తోడ్పడుతున్నారని భరోసా ఇచ్చారు. అనంతరం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు చంద్రశేఖర్ అందజేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భీకరమైన గాలుల దాటికి అరటి పంట నేలకూలింది. చిన్న ఓరంగడపాటు కమ్మపల్లి గ్రామానికి చెందిన కంచర్ల ప్రభాకర్, కంచర్ల శ్రీనివాసులు 4 ఎకరాల సుందరకర రకమైన అరటి పండ్లు సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యంతో చేతికొచ్చిన పంట నేలకూలడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించుకొని తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడాన్ని సిపిఐ నేత నారాయణ తప్పుబట్టారు. రాష్ట్ర రాజధాని అప్పులు ఇప్పించడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పారు. రాజధాని పనులు గతంలోనూ ఆగిపోయినందుకు ప్రధాని మోడీ బాధ్యత వహించాలని సూచించారు. ప్రధాని మోడీ ప్రసంగంలో విశ్వసనీయత లేదని నారాయణ ఎద్దేవా చేశారు. వచ్చే జనాభా లెక్కల్లోనూ కులగణన చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పు తీసుకువచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు. కులగణన కేవలం డేటా కాదని అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని, ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలోని సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర సమితి సభ్యులు భార్గవ్ జెండా ఆవిష్కరించారు. నిరుద్యోగులకు మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని హైకోర్టు న్యాయమూర్తి శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, మనుషుల ప్రాణాలే ముఖ్యమని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనుషుల ప్రాణాలు తీసేయడం ద్వారా శాంతి ఎప్పటికీ రాదని చెప్పారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరూ జీవించే హక్కు ఉందని, ఆ హక్కు కాపాడటమే తనకు లక్ష్యమన్నారు. మావోయిస్టులకు రాజకీయ నాయకులకు మధ్య ఒప్పందాలు లేని చర్చలు జరగాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక్ సాగర్లో రిజర్వాయర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రథమదవశాత్తు రిజర్వాయర్లో మునిగి 2 విద్యార్థులు మృతి చెందారు. మృతులను మిరాజ్
అక్బర్గా గుర్తించారు. వరంగల్కు చెందిన 2 కుటుంబాలను హైదరాబాద్కు వెళ్తూ మార్గ మధ్యంలో రంగనాథ్ సాగర్ వద్ద ఆగారు. సరదాగా ఈత కొడుతుండగా ఇద్దరు నీట మునిగారు. కొద్దిసేపట్లో గుర్తించిన కుటుంబ సభ్యులు వారి కోసం ఎంతగానో వెతికి ఆచూకీ దొరకలేదు. కొద్దిసేపటి తర్వాత మిరాజ్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అర్బస్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లా గౌనచెరువు వద్ద గున్న ఏనుగు మృతి చెందింది. గత మాసంలో బంగారుపాలెం మండలం బోరగంట్ల వద్ద వేటగాళ్లు నాటు బాంబు పుచ్చలో 3 ఏళ్ల ఏనుగును గాయపడింది. గాయపడ్డ ఏనుగు కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏనుగును గుర్తించిన అనంతరం దానికి చికిత్స చేయాలని అధికారులు చేతులెత్తేశారు. నేడు తీవ్ర అనారోగ్యంతో గజరాజు మృతి చెందినట్టు ఫారెస్ట్ డాక్టర్ తెలిపారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. హైదరాబాద్ వంటి అద్భుతమైన నగరాన్ని కోల్పోయామని, విభజనలో గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్లతో రాజధాని నగరంగా మారాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ఆర్థిక వనరులు ఉన్నాయో లేదో మంత్రి ఆరోపించుకోవాలని సూచించారు. అమరావతి పేరు పెట్టింది అమరావతి విధ్వంసం చేస్తుంది చంద్రబాబు అని అంబటి ఆరోపించారు. కడప జిల్లా ఒంటిమిట్ట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెరువు ప్రాంతంలో అనుమానాస్పదంగా ఈచర్ వాహనం వెళ్తుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. లోపల కూరగాయలతో కప్పి ఉన్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో 2.25 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ మురళి పరారులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో పోలీసులు, టీటీడీ సిబ్బంది వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలకి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూ లైన్లు, గదులు, దర్శన టికెట్లు కౌంటర్లను సూచిస్తూ మే ఐ హెల్ప్ యూను కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంతుని సన్నిధిలో పనిచేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో భక్తుల సేవలను కల్పించాలని సూచించారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నూతన ఐసీయూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై ఐసీయూను ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ కోసం 60 లక్షల రూపాయలతో విలువైన వెంటిలేటర్లను అందజేయడం అభినందనీయమని మంత్రి పెమ్మసాని అన్నారు. జిఎంఓలో చదువుకున్న 80 మంది బ్యాచ్ పూర్వ విద్యార్థులను 29 లక్షల చెక్ విరమణ, 22 లక్షల వైసీపీ స్టెడ్ లైన్ ఐసీయూ ఏర్పాటు సహకారం అందించాలని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణకు తాగునీటి కష్టాలు మొదలవనున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలపై ఆధారపడిన వారు తాగునీటి ఎద్దవని ఎదుర్కొంటున్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నిరాకరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా అవసరాలకు మాత్రం దాదాపు 25 టీఎంసీలకు పైనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలాల పంపిణీ కోసం 3 మెంబర్ కమిటీ సమావేశం నిర్వహించాలని కేఆర్ ఎంబసీ నిర్వహించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. నల్గొండ జిల్లా వాడపల్లి బోర్డర్ చెక్పోస్టు వద్ద ఆంధ్ర నుంచి వస్తున్న వరి ధాన్యం లారీలను పట్టుకున్నారు. సుమారుగా 2200 బస్తాల ధాన్యాలు, 7 లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ధాన్యాన్ని తెలంగాణకు అక్రమంగా విక్రయిస్తున్న పలు దళారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకునేందుకు బార్డర్ వద్ద ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడంతో పాకిస్తాన్పై భారత కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో పలు ఆంక్షలు విధించి తాజాగా పాకిస్తాన్ షిప్లు భారత జలాలతో పాటు పోర్టులోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. పోర్టు షిప్పింగ్లు, జల మార్గాల మంత్రిత్వ శాఖ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ జెండా కలిగిన ఓడలను భారతదేశంలోకి ఏ పోర్టు ప్రవేశించడానికి అనుమతించబోదు. అలాగే భారతదేశం షిప్పుల్లోని పాకిస్తాన్లో ఏ పోర్టును సందర్శించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఉగ్రవాదం దానికి మద్దతిస్తున్నారనే ఈ శక్తులపై అత్యంత కఠినమైన నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునర్ఘటించారు. ఉగ్రవాదం మానవాళికి పెను ముప్పు అని అభివర్ణించారు. భారత ప్రకటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జవా లెవెన్సీతో ఢిల్లీ జరిగిన ద్వైపాక్షిక చర్చలు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని మోడీ ప్రకటన చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని ఈ సందర్భంగా ప్రసంగించారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా ప్రభుత్వం మద్దతు ఇవ్వడం పట్ల మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు అని, దీనిని ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నామని, ఉగ్రవాదులకు వారికి అండగా నిలిచే వారిపై కఠినమైన నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటామని మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో పాకిస్తాన్ మరో కీలక సైనిక చర్చకు ఉపక్రమించింది. భూపాలతం నుంచి భూతలంపైకి ప్రవహించగల అబ్దాలీ క్షిపణిని విజయవంతం పరీక్షపై పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను ఛేదించాలని పాక్ సైన్యం వెల్లడించింది. పాకిస్తాన్ సైన్యం చేపట్టిన ఇండస్ విన్యాసాల్లో భాగంగానే ఈ అబ్దాలీ వెపన్ సిక్స్టర్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి. తమ సైనిక దళాలు కార్యాచరణ సిద్ధించిన క్షిపణి వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ప్రత్యేకించి క్షిపణిలో ఆధునిక ఎలివేషన్ వ్యవస్థలతో పాటు ఇతర కీలక సంక్షేమ అంశాలపై ధృవీకరించుకునేందుకు ఈ ప్రయోగం జరిపినట్లు పాకిస్తాన్ వివరించింది.